డీటెయిల్స్ చూస్తే ఏపీలో అల్లర్లపై సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తుది నివేదిక ఇచ్చారు. డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు. ఎన్నికల సమయంలో హింసపై సిట్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున తాడిపత్రిలో ఇరు వర్గాల అనుచరులతో బైక్ ర్యాలీలకు అనుమతించడంతో హింస చెలరేగిందని తేల్చారు. 144 సెక్షన్ ఉల్లంఘనతో తాడిపత్రిలో హింస చెలరేగినట్లు సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. తిరుపతి, పల్నాడు జిల్లాలో రాజకీయ నేతల వాహనాలు, ఆస్తులతో పాటు సామాన్యుల ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో కేసులు నమోదు, విచారణను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని తుది నివేదికలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ఏపీలో అల్లర్లపై సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తుది నివేదిక ఇచ్చారు. డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపించారు. ఎన్నికల సమయంలో హింసపై సిట్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున తాడిపత్రిలో ఇరు వర్గాల అనుచరులతో బైక్ ర్యాలీలకు అనుమతించడంతో హింస చెలరేగిందని తేల్చారు. 144 సెక్షన్ ఉల్లంఘనతో తాడిపత్రిలో హింస చెలరేగినట్లు సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. తిరుపతి, పల్నాడు జిల్లాలో రాజకీయ నేతల వాహనాలు, ఆస్తులతో పాటు సామాన్యుల ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో కేసులు నమోదు, విచారణను పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని తుది నివేదికలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ఫైనల్ రిపోర్ట్ లో సారాంశం ఏంటి అసలు? రామారావు. సుమిత్ర సిట్ తుది నివేదికను ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర డీజీపీకి కూడా అందించారు. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో హింసకు సంబంధించి ఆయన సిట్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. పోలింగ్ రోజు తాడిపత్రిలో ఇరు వర్గాల వారు తమ అనుచరులతో బైక్ ర్యాలీలు చేసినప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉన్న పోలీసులు నివారించలేకపోయారు అని కూడా, దీనివల్ల సెక్షన్ 144 కు విఘాతం ఏర్పడింది అని కూడా పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్లనే తాడిపత్రిలో తీవ్రమైన హింస ప్రబలింది అని చెప్పి తిరుపతి, పల్నాడు జిల్లాలో రాజకీయ నాయకుల వాహనాలు, ఆస్తులతో పాటు సామాన్యుల ఆస్తులు విధ్వంసం అయ్యాయి. పోలీసుల వాహనాలు కూడా దగ్ధమైనప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల సిట్ నివేదికలో ఆయన తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. తద్వారా ప్రజల్లో ఈ సంఘటనల వలన ప్రజల్లో భయము, అభద్రతా భావం కూడా కలిగించే ప్రయత్నం జరిగిందని, పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుండి విచారణ వరకు కూడా పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. కనీసం దర్యాప్తులో కూడా ఎవరినైతే సాక్షులను ప్రశ్నించాలో, అదే విధంగా నిందితులను పట్టుకోవాలో దానికి సంబంధించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. నిందితులను సరిగ్గా ప్రశ్నించడం, వారిపై నమోదు చేయాల్సిన సెక్షన్లను కూడా సరిగ్గా పెట్టకపోవటం వల్లనే హింస యథేచ్ఛగా జరిగిపోయింది అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పల్నాడులో గాని లేకపోతే తాడిపత్రి, అదే విధంగా తిరుపతిలో చాలా వరకు నిందితుల్ని అగంతకులుగా చూపారు. వాళ్ళెవరో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు. అటు తెలిసిన వారిని కూడా, అంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే హింసకు పాల్పడ్డారో అలా తెలిసిన వారిని కూడా నేటికి అరెస్ట్ చేయలేదు అని చెప్పి కూడా ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. వీటిలో కొన్ని సంఘటనలు పట్టపగలు నివాసిత ప్రాంతాల్లో జరిగినా కూడా సాక్షులను ప్రశ్నించి ఆధారాలను సేకరించకపోవడం పట్ల పోలీసులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి కూడా వినీత్ బ్రిజ్లాల్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితులుగా కనిపిస్తున్న వారిని కూడా గుర్తు తెలియని వ్యక్తులుగా కేసుల్లో చూపటం, అదేవిధంగా ధ్వంసం చేసిన కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఆ వీడియోని ఎఫ్ఎస్ఎల్ కు పంపాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు నిర్ధారించుకోలేదని కూడా ఆయన ఈ సందర్భంగా ఎత్తి చూపారు. పోలింగ్ బూతుల్లో ఈవీఎం ధ్వంసం జరిగితే ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేయాల్సి ఉన్న ఆయన ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విఆర్ఓ, బిఎల్ఓలు కూడా ఆలస్యంగా ఇవ్వటం జరిగింది అని కూడా సిట్ గుర్తించింది. నిజానికి ఈ కేసులో ఫిర్యాదు చేయాల్సిన ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేయకపోగా ఎవరైతే విఆర్ఓ ఫిర్యాదు చేశారో దానికి కూడా అబ్నార్మల్ డిలే జరగటంతో నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని, అయితే వీడియో వైరల్ అవుతుంటే ఆ వీడియోని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి వెంటనే విచారణ చేసుకోవాల్సిన అవసరం ఈ కేసులో ఎంతైనా ఉంది అని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు.
చివరికి పోలీసులు కనీసం అంటే విధి నిర్వహణలో కనీసం పాటించాల్సిన జాగ్రత్తలను కూడా పాటించలేదు అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా నివేదికలో తప్పుపట్టారు. గాయపడిన వారిని మెడికల్ రిపోర్ట్లు ఇంతవరకు కలెక్ట్ చేయకపోవడంతో ఈ కేసులు బలహీనపడే అవకాశం ఉంది అని కూడా తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నిటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉండే ఐజీ గాని లేకపోతే అక్కడ ఉండే సిఐలు గాని ఎస్పీలు గాని ఎవరైతే యూనిట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ కేసులన్నీ బలహీనపడి ఎవరైతే అసలైన నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంది అని కూడా తన నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఈ రెండు నివేదికలు కూడా డీజీపీకి ఎన్నికల కమిషన్ కి వెళ్తాంతో రేపో మాపో కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం